హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది. మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఫోటోస్ ఉంటే ఈ వీడియో ట్రై చేయండి. ఎలా చేసుకోవాలని చెప్తాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. నీకు సేవ చేసేందుకైన మరు జన్మ కోరుకోనా. చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లో ఇంకెవరైనా జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో వాళ్ళు. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో లేకపోతే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. మీరు ఫోటో మ్యాప్ లేకపోతే ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తే ఫస్ట్ స్నేమ్ కోసం అని ఉంటుంది. ఇది మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోవచ్చు, బట్ మీ ఇష్టము. ఓకేనా. చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు ఫోటో చేంజ్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్మ్ మీద చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ వేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఫింగర్స్ తోటి కొంచెం పెద్ద చేసుకోండి. ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేశాక ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ ఉందా లాస్ట్లో, ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఒకటి ఆన్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీకు ఫోటో కనిపిస్తలేదు, కొంచెం పెద్ద చేసుకోండి. సెకండ్ ఫోటోలో మీకు చేసి మోంట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం పెద్ద చేసుకోండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో వెనుకని ఈ ఫోటో వెనుకని అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా కనిపిస్తుంది. లాస్ట్ వరకు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఫాంట్ కలర్ నచ్చకపోయినా మీరు టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న ఫాంట్స్. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదే యాడ్ చేసుకోండి. ఓకేనా. కలర్ వచ్చేసి కలర్ కూడా మీకు కలర్ నచ్చకపోయినా బ్లాక్ నచ్చిన కలర్ పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతా మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.